అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అగ్రికల్చర్ మహిళా కాలేజీ మంజూరైంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ కాలేజీ మరో ప్రాంతానికి తరలిపోతోంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు కాలేజీని వేరే ప్రాంతానికి తరలించడానికి కారణాలు ఏంటి? మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదు? ఇంతకు కాలేజీ పంచాయతీ ఏంటి? వాదిస్తుంది. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గం అది. జగిత్యాల జిల్లాకే తలమానికం. గత పాలనలో ధర్మపురికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ చొరవతో అగ్రికల్చర్ మహిళా కాలేజీని మంజూరు చేయించారు. అంతేకాదు స్థల పరిశీలన కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీంతో కాలేజీని మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. అయితే నియోజకవర్గానికి అదనంగా మరో కాలేజీని మంజూరు చేయించాల్సిన విప్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన విప్ నోరు మెదపకపోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కొలువైన క్షేత్రం. గతంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో అగ్రికల్చర్ మహిళా కాలేజీ మంజూరు చేయించారు. అంతేకాదు శరవేగంగా ధర్మపురి సమీపంలోని వెలగటూరు మండలం స్తంభంపల్లిలో 50 ఎకరాల భూమిని కాలేజీకి కేటాయిస్తూ అనుమతి పొందారు. అయితే భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు కోరుట్లలో ఏడాది పాటు తరగతులు నిర్వహించారు. విద్యార్థినులు ఒక ఏడాది విద్యా సంవత్సరం పూర్తి చేసుకోవడంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల నుంచి గుర్తింపు సైతం లభించింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే 2023 అక్టోబర్ నెలలో స్తంభంపల్లి గ్రామంలో ఉన్న 50 ఎకరాలను అగ్రికల్చర్ కాలేజీకి కేటాయించాలని ఉత్తర్వులు సైతం వచ్చాయి. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఈ కాలేజీని మానుకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి ప్రాంతానికి తరలించేలా చకచకా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. భూమి కేటాయించినప్పటికీ అక్కడ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రస్తుతం కోరుట్లలో నడుస్తున్న కాలేజీని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగిత్యాల జిల్లాలోనే కాలేజీ ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ఒక కాలేజ్ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఒక ఆరాటం, మా పిల్లలకు ఒక మంచి అవకాశం వస్తుంది చదువుకునేటువంటి పిల్లలకు. అది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామాలలో చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆ కాలేజీని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది అంటే ఆ కాలేజీని మరి మానకొండూరు నియోజకవర్గానికి తరలిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. మరి ప్రభుత్వ పరంగా ఆర్డర్స్ వచ్చిన తర్వాత అక్కడ సర్వే కూడా జరుగుతున్నది. మరి ఇక్కడ ఒక మంచి కాలేజీని తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ కాలేజీ ఉండంగానే ఇంకా చదువు అవకాశాల కోసం ఇంకో కాలేజీని శరత్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నవోదయ పాఠశాల కూడా ప్రతిపాదన చేసినాం నేరేళ్ల దగ్గర. మరోవైపు ధర్మపురి నియోజకవర్గం నుంచి మహిళా వ్యవసాయ డిగ్రీ కాలేజీ తరలింపుపై ధర్మపురి వాసులు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాలేజీని తరలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థినుల ప్రయోజనార్థం ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెబుతున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోనే కాలేజీ కొనసాగించాలని, లేదంటే కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి కొత్త కాలేజీలు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఇక్కడ ఏమన్నా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించని పోయి గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి కాలేజీలను వేరే ప్రాంతానికి తరలించడం ఇది దుర్మార్గమైన చర్య. ఇది మన జిల్లా అభివృద్ధికి నిరోధకం, జిల్లా అభివృద్ధికి వ్యతిరేకం, ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం. ఇట్టి అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వివిధ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు వివిధ విద్యార్థి సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.